ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. సహోదరి సహోదరులారా, అల్ప విశ్వాసము అంటే విశ్వాసము బొత్తిగా లేకపోవడము కాదు. కొందరికి పాపక్షమాపణ, శాశ్వత జీవము పొందగలిగే నమ్మకము ఉంటుంది, కానీ తమ ఆందోళనలను, భయాలను జయించే నమ్మకము ఉండదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము మనము పరిశీలించినట్లయితే, వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. సహోదరి సహోదరులారా, పేతురు నమ్మకము కొంచెమే అయినప్పటికీ అతడు నీటిపై నడిచాడు. కొద్ది విశ్వాసము ఉన్న వ్యక్తి అయిన యేసు ప్రభువు తన చేత ఆ పని చేయిస్తాడని నమ్మినంత కాలము అసాధ్యమైన పనులు కూడా చెయ్యగలడని నేర్చుకోండి. అయితే సందేహము వినాశకారి. అతని నమ్మకము సడలినప్పుడు అతని కాళ్ళు మునిగాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.